నమస్తే అండి, నేను రజాక్. ఇది చాలా బాధాకరమైన విషయం. పూనం కౌర్ గారి పెళ్లి ఆగిపోవడానికి కారణం పోసాని కృష్ణమురళి. ఆ పాపం మామూలుగా వదిలిపెట్టదు ఇప్పుడు ఆయన. ఎందుకంటే పూనం కౌర్ గారికి సంబంధించి ఆమె జీవితంలో సినిమా ఇండస్ట్రీలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నమాట వాస్తవం. అది ఆమె ఇండైరెక్ట్గా చెప్తా ఉంటుంది, మాట్లాడుతూ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారిని తీసుకొస్తూ ఉంటుంది. సరే, ఆ విషయం పక్కన పెడితే ఈమె పెళ్లి చేసుకుందాం అనుకుంది అనమాట. ఎప్పుడు మన పోసాని కృష్ణమురళి గారు ప్రెస్ మీట్ పెట్టక ముందు కొన్ని నెలల ముందు ఈ పెళ్లి చేసుకుందాం అనుకుంది. అయితే ఈ పోసాని కృష్ణమురళి అనేటటువంటి వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టి నీచంగా ఒక మనిషిలా కూడా మాట్లాడకుండా, నోటికి ఎంత వస్తే ఒక హద్దు పొద్దు లేకుండా చేతిలో ఒక పేపర్ పెట్టుకుని ఇష్టం వచ్చినట్టు వాగినందుకు గాను తన పెళ్లి ఆగిపోయిందని చెప్పేసి ఈరోజు పూనం కౌర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. ఒక ఆడపిల్ల ఏడుపు ఎంత దారుణంగా ఉంటుందో పోసానికి ఆల్రెడీ తగిలింది. ఆ జైలు, ఈ జైలు, ఆ ప్లేసు, ఈ ప్లేసు, ఆ కోర్టు, ఈ కోర్టు అని లేకుండా ఆ వ్యక్తిని వెంటాడినారు. అయినా బుద్ధి మారిందంటే మారదుగా. ఎప్పుడైతే కూటమి గవర్నమెంట్ వెళ్ళిపోయిందో వెంటనే రాజకీయాల నుంచి దూరం అయిపోతున్నా అన్నాడు. కానీ ఇష్టం వచ్చినట్టు మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం తగులుకుంది దెబ్బకి అండర్ గ్రౌండ్. అయితే ఇంతకాలం తర్వాత మన పూనం కౌర్ గారు నిన్న ఒక ఇంటర్వ్యూ ఇచ్చినారు. ఆ ఇంటర్వ్యూలో ఈ పోసాని కృష్ణమురళి కారణంగా తన జీవితంలో అనుకోని ఎదురు దెబ్బలు వచ్చినాయి, తన జీవితంలో చాలా దారుణమైనటువంటి ఒక స్థితి వచ్చింది, ఇది కారణం ఆ వ్యక్తి అని చెప్పేసి. అంటే ఇంచుమించు పెళ్లి పీటల దాకా పెళ్లి వెళ్ళిపోయింది, ఆ పీటల మీద పెళ్లి ఆగిపోయింది అనేది మన పూనం కౌర్ గారు చెప్తున్నటువంటి మాట. ఆ వ్యక్తి ఆ రోజు పోసాని కృష్ణమురళి గారు ఆయన దగ్గర ఏ ఎవిడెన్స్ ఉందని, ఏ ఆధారాలు ఉన్నాయని, ఎక్కడి నుంచి సేకరించారని, ఎవరి తనకి ఇచ్చి చెప్పించినారని ఆ విధంగా మాట్లాడినాడు, ఆ ప్రెస్ మీట్ పెట్టినాడని చెప్పేసి పూనం కౌర్ గారు ఈరోజు అడుగుతా ఉన్నారు. మరి పోసాని కృష్ణమురళి ఆ విధంగా ప్రెస్ మీట్ పెట్టడం వెనుక ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు, అది చేసింది ఎవరు, చేయించింది ఎవరు, ఎందుకు చేయాల్సి వచ్చింది? ఇంకో మాట కూడా ఏం చెప్పడం జరిగింది. ఒక యాక్టర్ని తిట్టమని, ఒక యాక్టర్ని టార్గెట్ చేయమని నాకు డబ్బు కూడా ఆశ చూపించారు. ఆ యాక్టర్ ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారిని తిట్టమని, టార్గెట్ చేయమని, ఆయన ఏదైనా నిన్ను చేయకూడదు చేసిన దగ్గరికి దాన్ని బయట పెట్టమని ఆమెను టార్గెట్ చేశారట. నెంబర్ 1. నెంబర్ 2, డబ్బు ఆశ చూపించారు, అక్కడితో వదిలిపెట్టలేదు. పదవి ఆశ చూపించారు, అక్కడితో వదిలిపెట్టలేదు. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడకపోతే మీకు సంబంధించిన నగ్న వీడియోలను బయటకు తీసుకొచ్చి పెడతామని చెప్పేసి కూడా ఆయన భయపెట్టారట. కడప నుంచి కొంతమంది వ్యక్తులు వచ్చారట. ఇదంతా అవ్వని పక్షంలో ఈ రోజున ఆ పోసాని కృష్ణమురళి ద్వారా ఏదో వాగిచ్చినారు. ఆయన వాగాడు, ఈమె పెళ్ళి ఆగిపోయింది. ఒక ఆడపిల్ల పెళ్లి ఆగిపోవడానికి కారణం పోసాని కృష్ణమురళి అనేది ఈరోజు సోషల్ మీడియా వ్యాప్తంగా కోడైకి వస్తూ ఉంది. మరి దానికి సంబంధించి పోసాని కృష్ణమురళి బయటకు వచ్చి ఏమైనా సంజయ్ ఇచ్చుకుంటాడా, మరోసారి ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణలు అడుగుతాడా, లేదంటే ఆయన్ని మాట్లాడించినటువంటి వ్యక్తుల గురించి చెప్తాడా, ఆయనకి ఎవిడెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరిచ్చారో ఆధారాలన్నింటికి సంబంధించి ఏదైనా రియాక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తాడంటే ఎక్కడ కూడా చేసే ప్రయత్నం చేయడు. ఎందుకంటే ఆనాడు ఆయనకు అవకాశాలు కావాలి, ఆయన మాట్లాడితే ఏదో ఒక ప్రాపకం దొరుకుతుంది, దాని మీద ఏదో ఒక సంపాదించుకోవచ్చు అనే ఒక దుర్బుద్ధితో ఈ వ్యక్తి ఇలా మాట్లాడాడని చెప్పేసి చాలామంది ఈరోజు చర్చించుకుంటా ఉన్నారు. ఇంకో మాట కూడా చెప్పాలి ఈ సందర్భంగా. అదే రోజున పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి వాళ్ళ ఇంట్లో ఆడపిల్లల్ని, చిన్న పిల్లల్ని ఉద్దేశించి కూడా పవన్ కళ్యాణ్ నీ ఇంట్లో కూడా ఆడపిల్ల ఉంది, ఇదే కళ్ళతో నేను చూస్తాను అని చెప్పేసి నేను అనుకున్నటువంటి మాటలు ఆ వ్యక్తి అన్నాడు. మరి అలాంటి వ్యక్తిని వదిలిపెట్టకూడదు కదా. ఈరోజు మరి మన పూనం కౌర్ గారు ఇదే పోసాని కృష్ణమురళి మీద ఏమైనా కేసులు పెట్టబోతున్నారా? ఏ ఎవిడెన్స్ ఉందని చెప్పేసి, అంటే ఈమె వ్యక్తిగత జీవితాన్ని, వ్యక్తిత్వ హరణాన్ని చేసినటువంటి ఈ పోసాని కృష్ణమురళి మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. ఎందుకంటే వదిలిపెట్టకూడదండి. వ్యక్తిత్వ జీవితాలు చివరాఖరికి తన లైఫ్ కూడా సర్వనాశనం అయిపోయే విధంగా ఒక వ్యక్తి మాట్లాడాడంటే మరి ఆ వ్యక్తిని ఎందుకు మనం ఉపేక్షించాలి? సో ఇది చాలా బాధాకరం. మరి దీనికి సంబంధించి ఆమె ఏదైనా ఆంధ్రాలో ఏదైనా కేసులు పెడితే గట్టిగా తీసుకుంటారేమో చూడాలి.